కృపా సమాధానములు కలుగును గాక. రైట్, ఈ దినము నిర్గమకాండము 35వ అధ్యాయమును మనము ధ్యానం చేసుకుందాము. ఈ యొక్క 35వ అధ్యాయము యొక్క సారాంశము లేదా చరిత్ర ఏమై ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, ప్రత్యక్షపు గుడారం యొక్క నెరవేర్పు. ప్రత్యక్షపు గుడారం యొక్క నెరవేర్పు. మోషే గారు ఇంతకు మునుపు 2 పర్యాయాలు, ఒక 40 ఎక్కడ దీక్ష చేశారు? సీనాయి శిఖరముపై. రెండవ 40 ఎక్కడ దీక్ష చేశారు? అక్కడే సీనాయి శిఖరము పైన. ఈ 2 40లు కూడా 80 దినాలు కూడా పరలోక ప్రత్యక్షతను పొందుకున్న దినాలు. ఏంటిది? పరలోక ప్రత్యక్షత. ఇప్పుడు మోషే గారు నిన్నటి దినమున మహిమతో నిండిన వాడై ఏం చేశారు? తండ్రి ఇచ్చిన ఆ 2 రాతి పలకలను, అంటే మోషే గారు నేను ఎలా వెళ్ళానని చెప్పాను? తండ్రి భారము, తన శరీర భారము, 2 భారాలు ఇక్కడ. ఆత్మలో భారము, శరీరంలో భారము. ఏంటి దేవుని భారము? ప్రజలకు దేవుని యొక్క ఆజ్ఞలను ఇవ్వాలి. మోషే భారం ఏంటి? ఆత్మలో భారం, శరీరంలో భారం. దేవుని సన్నిధికి వెళ్ళడాన్ని బట్టి ఏం జరిగింది? తిరిగి వచ్చేటప్పుడు దేవుని మహిమతో నిండుకొని వచ్చాడు. ఎట్లా వచ్చాడు? మిమ్మల్ని అడగలా వచ్చారు. కొంతమంది అయితే ఆటో ఎక్కువ, బస్సు ఎక్కువ వచ్చారు. మరి మోషే గారు కొండ మీద వెళ్తాకి ఏముంది ప్రయాణ సాధనం? ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ప్రయాణ సాధనాలు ఏమీ లేవు. ఆయనకి మనలాగా రోడ్డు లేదు, మనలాగా. ఏంటి మోషే గారి యొక్క ధైర్యం? ఏంటి మోషే గారి యొక్క నిరీక్షణ? దేవుడు ఉన్నాడు. ఏంటి? దేవుడు రమ్మన్నాడు, దేవుడు పిలిచాడు, దేవుడి మహిమలోకి నేను వెళుతూ ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటది మోషే గారికి? మరి ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలి. ఇంచుమించు 4 గంటల ప్రయాణం. ఎవరు చూసుకుంటున్నారు? అందుకే అయ్యగారు పాట రాశారు, సర్వములో నీవు సర్వమై ఉన్నావు, నిర్వహించితివినా మిగిలిన కార్యములు. మోషే భక్తుడు దేవుని వశమైపోవటాన్ని బట్టి దేవుడే ఏం చేస్తున్నాడు? మోషే గారికి కావలసినవన్నీ ఆయనే సర్వమైపోయాడు. అట్లాగే దేవుని సన్నిధిలోకి వెళ్ళిన వారికి దేవుడే ఏమై ఉంటాడు? సర్వమై ఉంటాడు. అన్ని కూడా ఎవరు చూసుకుంటారంటే అది అన్నది సార్, మన ప్రతి విషయం ఆయనే చూసుకుంటాడు. మరి ఆ అనుభవంలోకి రావటం కొంచెం కష్టమే. మోషే భక్తుని యొక్క అనుభవంలోకి రావటం కష్టమే. అంతా యేసే, అంతా జయమే, అంతా శుభమే, అంతా క్షేమమే, అంతా మహిమయే, అంతా మేలే అని అనగలిగిన ఆ విశ్వాస స్తుతి మన జీవితంలోకి, అనుభవంలోకి రావాలంటే కష్టమే. అయినా కానీ ఆత్మ తండ్రికి మనం లోబడితే, సన్నిధికి, అనుభవానికి మనం లోబడితే, మన జీవితంలోనికి దేవుడు ఏమై ఉంటాడు? సర్వములో సర్వమై ఉంటాడు. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయును గాక. రైట్, అప్పుడు ఏమైంది? మోషే గారు కొండ కిందకి దిగొచ్చారు. దిగొచ్చిన పిదప జరిగిన చరిత్ర 35వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రత్యక్షత ముగిసింది. మరి ఏం ప్రారంభమైంది? నెరవేర్పు ప్రారంభమైంది. కొండ మీద ఏదైతే దేవుడు చూపించాడో, ఏ బ్లూ ప్రింట్ అయితే ఇచ్చాడో,
ఏ నమూనా అయితే ఇచ్చాడో, ఏ పేపర్ జిరాక్స్ అయితే ఇచ్చాడో ఆ జిరాక్స్ పేపర్ ప్రకారం, ఆ ప్రింట్ ప్రకారం పని ప్రారంభించబడుతున్న అధ్యాయం నిర్గమకాండం 35వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రత్యక్షత ముగిసింది, ఆ పని అది దేవుని యొక్క ప్రత్యక్షత నెరవేర్పు ఆరంభమైంది. దేవుడికి మహిమ కలుగునుగాక. 2:40 ఇచ్చిన ప్రత్యక్షతలు ఈ అధ్యాయంలో ఏమవుతున్నాయి? ప్రారంభించబడుతూ ఉన్నాయి. అంటే దేవుని ప్రత్యక్షత యొక్క నెరవేర్పు క్రమానికి వచ్చాం. నిన్నేమో ముగింపు క్రమానికి వచ్చాం, ఇవాళేమో నెరవేర్పు యొక్క ఆరంభంలోకి వచ్చాం. ఇవాళే ప్రారంభం అవుతాయి. రైట్, దేవుడికి స్తోత్రములు. ఇప్పుడు ఈ యొక్క అధ్యాయాన్ని మనం విభాగించుకుందాం. మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి? 35 వచనాలు మనకున్నాయి. ఇందులో మొదటి 3 వచనాల్లో మనకి పోగు చేయబడిన సమాజం కనబడతా ఉంది. ఏంటి? పోగు చేయబడిన సమాజము. దేవుడు మోషే గారికి చెప్పిన మాటలన్నీ కూడా ప్రజలకు చెప్పటానికి కొండ దిగి వచ్చిన మోషే ఏం చేశాడు? పాలెములో ఉన్న ప్రజలందరినీ కూడా పోగు చేశాడు. ఏం చేశాడు? పోగు చేశాడు. మొదటి 3 వచనాలు పోగు చేసి ఏమి చెప్పాడు? విశ్రాంతి దినాచారముల గురించి చెప్పాడు. ఏంటి? పోగు చేయబడిన సమాజంకి ఏం చెప్పాడు? విశ్రాంతి దినముల గురించిన సమాచారం చెప్పాడు. మీరు గమనిస్తే మొదటి 40 దినాలు ముగింపులో చెప్పిన మాటలు ఏంటివి? మొదటి 40 యొక్క ముగింపులో చెప్పిన మాటలు విశ్రాంతి దినముల గురించిన నిత్య కట్టడ చెప్పాడు. ప్రారంభం దేంతో చేశాడు? ప్రారంభమేమో మందిరం కట్టు అని చెప్పాడు, ముగింపేమో విశ్రాంతి దినమును పాటించండి అని చెప్పాడు. ఎప్పుడు? మొదటి 40 దినాలు. ఈ 40 దినాలు, రెండో 40 దినాలు అయిపోయిన తర్వాత, రెండవ 40 దినాలు అయిపోయిన తర్వాత మోషే గారు దేంతో ప్రారంభిస్తున్నాడు? ప్రజలకి విశ్రాంతి దినంతోనే ప్రారంభిస్తూ ఉన్నాడు. దేంతో ప్రారంభిస్తున్నాడు? దేవుడు దేంతో అయితే ముగించాడో మోషే గారు దాంతో ప్రారంభించి ప్రజలకు చెప్తున్నాడు. ఎందుకని? ఆల్రెడీ ఒకసారి 32వ అధ్యాయంలో ఏం చేశారు వీళ్ళు? దేవుని నిబంధనను భంగం చేసుకున్నారు, దేవుని నిబంధనను మీరారు. మరలా అటువంటి భంగం జరగకుండా ఉండడానికి దేవుడి యొక్క విశ్రాంతి దినాన్ని గురించి మొదట చెప్పాడు. సమాజం అంతా కూడా పోగేసి ఆ ప్రజలందరికీ ఏం చెప్పాడంటే, దేవుడు మనల్ని విశ్రాంతి దినమును పాటించమన్నాడు. ఆల్రెడీ ఈ మాట మనకి నిర్గమకాండం 16వ అధ్యాయంలో వీరు నా మాట వింటారా వినరా అని పరీక్షించే క్రమంలో అక్కడే దేవుడు ఒకసారి వీళ్ళకి ఈ విశ్రాంతి దినం గురించి ఇచ్చాడు. మళ్ళా తిరిగి కొండ మీద మోషేకి 2 సార్లు చెప్పాడు. అంటే ఎంత ప్రాముఖ్యమైన అంశమో మనం గుర్తించాలి. అందుకే మోషే గారు ప్రజలకు దేవుడు ఆజ్ఞాపించిన మాటలు చెప్పే క్రమంలో మొట్టమొదటిగా తీసుకొచ్చి చెప్తున్న మాట ఏంటిది? విశ్రాంతి దినము. నా విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధముగా ఆచరించవలెను. రైట్. పోగు చేయబడిన సమాజమునకు మొట్టమొదటిగా చెప్పబడిన ఆచారము. ఏం ఆచారం అది? విశ్రాంతి దిన ఆచారము. ఇక 4వ వచనం నుండి 9వ వచనం వరకు, అలాగే 20 నుంచి 29 వచనాల వరకు కనబడే అంశం ఏంటంటే పోగు చేయమని ప్రభువు చెప్పిన పోగు చేసిన అర్పణలు. ఏంటిది? పోగు చేయమని ప్రభువు చెప్పిన పోగు చేసినటువంటి అది అర్పణలు. మందిరం కట్టడానికి
ప్రభువులు వారు ఏం చెప్పారంటే అర్పణలు పోగు చేయండి అన్నారు. జనాన్ని పోగు చేయమన్నాడు. మందిరం కట్టడానికి అర్పణలు కూడా ఏం చేయమన్నాడు? పోగు చేయమన్నాడు. తర్వాత పోగు చేయమన్న అర్పణలను అధ్యాయంలో ఏం చేశారు? పోగు చేశారు. ఏం చేశారు? అది ఆ తర్వాత 11వ వచనములో నుండి 19వ వచనం వరకు, 11వ వచనం నుండి 19వ వచనం వరకు పోగు చేసిన వాటితో పూర్తి చేయవలసిన పనుల గురించి చెప్పాడు. పోగు చేసిన వాటితో పూర్తి చేయవలసిన పనులు, ఏమేమి అర్పణలు తెమ్మన్నాడో ఆ అర్పణలన్నీ తెచ్చిన తర్వాత ఆ అర్పణలతో ఏమేమి పనులు పూర్తి చేయాలో ఆ విషయాలు చెప్పబడ్డాయి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 11వ వచనం నుండి 19వ వచనం వరకు. ఇక 30వ వచనం నుండి 35వ వచనం వరకు పని చేయుటకు పోగు చేయబడిన పనివారు. పోగు చేయబడిన వస్తువులతో పనిని పూర్తి చేయటానికి ఆ పనివారుని పోగు చేయుట. దేవుడికి మహిమ కలుగునుగా. ఏమి లేదు, మీరు పెద్ద కన్ఫ్యూజ్ అవసరం లేదు. పని చేయుటకు పోగు చేయబడిన పనివారు, పని చేయటానికి పోగు చేయబడిన పనివారు. అహోలియాబుని, బెసలేలుని, ఇంకా ఈరోజు ఇంచుమించు 8 లిస్ట్ చెప్తాడు. 8 మంది యొక్క లిస్ట్ ఈరోజు అధ్యాయంలో మనకు కనబడుతుంది. మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను ఎవరెవరిని ఆయన పోగు చేశాడు. రైట్, ఇక్కడికి ఏమైపోయింది? విభజన అయిపోయింది. అధ్యాయం యొక్క విభజన చెప్పండి. పోగు చేయబడిన సమాజం, పోగు చేయమని ప్రభువు చెప్పిన పోగు చేయబడిన అర్పణలు, పోగు చేసిన వాటితో పూర్తి చేయవలసిన పనులు, అంతే. పని చేయటకు పోగు చేయబడిన పనివారు. అది రైట్, దట్ రైట్. ఇది అధ్యాయం యొక్క విభజన. ఇందులో చెప్పబడిన విషయాలు ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఒకటి, విశ్రాంతి దినము గురించి చెప్పబడింది. రెండవది, ప్రత్యక్షము గుడారము కొరకు తేవలసిన కానుకల గురించి, తెచ్చిన కానుకల గురించి చెప్పబడింది. ఈ అధ్యాయంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి? ఒకటి, విశ్రాంతి దినం. రెండు, ప్రత్యక్షపు గుడారము నిర్మాణం చేయట కొరకు తేబడిన అర్పణ లేదా కానుకలు. రైట్, ఇప్పుడు నేను ఈ అధ్యాయాన్ని మీకు వివరిస్తా ఉంటాను, మీరు జాగ్రత్తగా వినండి. ఈ యొక్క అధ్యాయంలో మనం ఈరోజు వివరించుకుందాం. 21వ వచనాన్ని వివరించుకుందాం. ఒకసారి దయచేసి ఆ వచనం చదవండి. 35వ అధ్యాయం 21వ వచనం. తరువాత ఎవని హృదయము వారి రేపెను, ఎవని మనస్సు వారిని ప్రేరేపించెను, వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకు దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణలు తెచ్చిరి. రైట్, ఈ రోజు మన అంశ వివరణ ఇది. ఇక్కడ మీరు గమనిస్తే ప్రత్యక్షపు గుడారము యొక్క ఈ 35వ అధ్యాయం 21వ వచనంలో ఏం మొదలైందని చెప్పుకున్నాం మనం? ప్రత్యక్షపు గుడారము యొక్క పని ప్రారంభం అవుతుంది. ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క పని ప్రారంభం అవడానికి ఏం కావాలి? అది వస్తువులు కావాలి. ఆ ప్రత్యక్షపు గుడారమును పని చేయడానికి వస్తువులు కావాలి. వస్తువులతో పాటు ఆ వస్తువులతో పని చేయగలిగిన పనివారు కావాలి. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారములో
ఎన్ని పనులు ఉన్నాయి? ఎన్ని పనులు ఉన్నాయి? ఈ వచనంలో చెప్పబడింది అదే. ఎన్ని పనులు ఉన్నాయంటే 3 పనులు ఉన్నాయి. ఎన్ని పనులు? 3. ఈ యొక్క 35వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన ప్రకారం ఇక్కడ ఎన్ని పనులు ఉన్నాయంటే 3 పనులు ఉన్నాయి. ఒకటి, ప్రత్యక్షపు గుడారం యొక్క పని. ప్రత్యక్షపు గుడారం యొక్క పని. ఈ వచనంలోనే 2వ భాగం, ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ. ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ. గుడారం పని చేయాలి. 2, గుడారంలో సేవ చేసే పని చేయాలి. 3, గుడారంలో సేవ చేసే వారి యొక్క ప్రతిష్ఠిత వస్త్రముల పని. 3 పనులు ఉన్నాయి. ప్రత్యక్ష గుడారం యొక్క ప్రతిష్ఠిత వస్త్రములు అనగా సేవా వస్త్రాలు. ఈ 3 పనులు చేయాలండి. ఒకటేంటి? గుడారం యొక్క పని చేయాలి. ఇప్పుడు మీకు తెలుసు, ఈ బిల్డింగ్ కట్టాలంటే ఏమేమి పనులు చేయాలి? పునాది పని చేయాలి. ఆ తర్వాత సిమెంట్ పని చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఇది కింద వేస్తారే టైల్స్ వేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఆ తర్వాత దీనికి రంగులు వేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. సిమెంట్ పని చేసేవాళ్ళు తాపేవాళ్ళు, టైల్స్ వేసేవాళ్ళు టైల్స్ మేస్టర్లు, రంగులు వేసేవాళ్ళు పెయింటర్లు, మళ్ళీ ఇంకా కిటికీలు ఇల్లు పెట్టేవాడు, చెక్క పనులు చేసేవాళ్ళు కార్పెంటర్లు, మరి కరెంటు పెట్టుకోవాలంటే ఎలక్ట్రీషియన్లు. వాస్తవానికి గుడారం ఒకటే, కానీ ఇందులో ఎన్ని పనులు ఉన్నాయి? కాపీ వాళ్ళ పనులు ఉన్నాయి, కార్పెంటర్లు పనులు ఉన్నాయి, కరెంటు పనులు, ఎలక్ట్రీషియన్ పని ఉంది, టైల్స్ చేసే టైల్స్ పని ఉంది. ఇలా రకరకాల పనులు ఉన్నాయి. దేవుడు చూపించిన, కొండ మీద చూపించిన ఈ ప్రత్యక్ష గుడారములో ఎన్ని పనులు ఉన్నాయంటే 3 పనులు ఉన్నాయి. ఒకటి, ప్రత్యక్షపు గుడారం యొక్క పని. 2, ప్రత్యక్షపు గుడారం యొక్క సేవా పని. 3, ప్రత్యక్షపు గుడారం యొక్క ప్రతిష్ఠిత వస్త్రముల యొక్క పని. ఈ పనిని ఎవరు చేస్తున్నారట? పై పనులు చేయడానికి 3 కావాలి. లక్ష్మీ ఏంటా? ఏంటంట? పని దేవుడే చేసుకుంటాడో మనుషులు కావాలా? రాత్రి చెప్పుకున్నాం కావాలా? ఏం చెప్పుకున్నాం? తండ్రి పని ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. తండ్రి పని మోషేకి ఇచ్చి మోషేని ఏం చేశాడు? నిలబెట్టాడు. అపవాది పడగొడితే దేవుడు నిలబెట్టాడు. అపవాది భంగపరిస్తే దేవుడు బలపరిచాడు. అవునా? అపవాది పాడు చేస్తే దేవుడు బాగు చేశాడు. దేని ద్వారా? దేని ద్వారా అంటే తన పని మనకిచ్చి, ఆయన పని మనకిచ్చి, ఆయన చేయాల్సిన పని మనకిచ్చి, మనల్ని ఆ పని చేయించి మనకు మనమే నిలబడేటట్టు రాత్రి మోషే గారి విషయంలో చూసాం. మరి తండ్రి పని చేయటం అంటే మనకు గౌరవమా కాదా? దేవుడి పని చేయటం అంటే మనకు విలువ కాదా? దేవుడి పని చేయటం అంటే మనకు ఆధిక్యత కాదా? దేవుడి పని చేయటం అంటే మనకు ఘనత కాదా? మీరు నమ్మండి, మీరు చేసుకునే పనులకి భూలోకంలో మీ పనులకి నయా పైసా కూడా ప్రతిఫలం ఉండదు. మన పనులన్నీ ఎలాంటి అంటే లేకతోటం చేసుకునే పనులు. ఆ పనుల ఏమొచ్చింది చెప్పరే? అంతే, మన పనులు అలాంటివి. కానీ దేవుడి పని చేస్తే ఉగ్గి నీళ్లు చన్నీళ్లకు, ఆయన ఉగ్గి నీళ్లు చన్నీళ్లకు కూడా ఆయన ఏం చేయడు? ప్రతిఫలం ఉంచుకోడు. ఆ ఉగ్గి నీళ్ళిస్తే తిరిగి ప్రతిఫలం ఇచ్చేసేవాడు. దేవుని మందిర పని, దేవుని మందిరంలో సేవా పని, దేవుని మందిరంలో పనిచేసే యాజకుల యొక్క సేవా వస్త్రాల పని చేసే వారికి దేవుడు భాగ్యపడతాడంటారా? గొప్ప కాదంటారా? దేవుడికే మహిమ కలుగును కాక.
ఉగ్గి నీళ్లు చన్నీళ్ళకే దేవుడు బాకే ఉంచుకోడు. ఎందుకంటే దేవుడు ప్రతిదానికి లెక్క కడతాడు. ఏంటి మీరు నమ్ముతారో నమ్మరో, మనం దేవాలయంలో అడుగు పెట్టిన కాడి నుంచి దేవుడు మన దేవాలయంలోనే కాదు, దేవుడిని నమ్ముకున్న కాడి నుంచి దేవుడు మనల్ని లెక్క కడతానే ఉంటాడు. ఎప్పుడైనా మీరు ఎక్కడైనా కానీ ఐపీఎస్ ఐఏఎస్ పెద్ద పెద్ద ఆఫీసర్స్ యొక్క ఇంటర్వ్యూస్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఒక నలుగురు కూర్చుంటారు బెంచి, పేదల బెంచి కూర్చుంటారు. వాళ్ళని చాలా ప్రశ్నలు వేస్తారు. వారు ఎలా అబ్జర్వ్ చేస్తారు తెలుసా? గేటు దగ్గర నుండి తలుపు ఎలా తీసారో చూస్తారు, వాళ్ళ అడుగులు ఎలా వేస్తున్నారో చూస్తున్నారు, వాళ్ళ చూపు ఎటువైపు ఉందో చూస్తారు, వాళ్ళు ఎలా కూర్చున్నారో చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఇక్కడ ఉన్న నలుగురిలో ఒకళ్ళు తలుపు ఎలా తీసి లోపలికి వస్తారు. ఎవరిని సెలెక్ట్ చేయడానికి? ఐఏఎస్ అని, ఐపీఎస్ అని, ఐఆర్ఎస్ అని తయారు చేసి తరఫీదు వాళ్ళని ఇంటర్వ్యూ చేసే ప్యానల్ ఎట్లా చూసింది? తలుపు ఎలా తీశాడు, ఎలా నడుస్తున్నాడు, వచ్చిన కాడి నుంచి చూపు ఎట్లా ఉంది, నడుస్తున్నాడా, బెత్తర పోతున్నాడా, ధైర్యంగా ఉన్నాడా, కుర్చీలో ఎలా కూర్చున్నాడు, కూర్చున్న కాడి నుంచి ఏ విధంగా మర్నాథ్ చెప్పాడు, అదే గుడ్ మార్నింగ్ అని ఎలా పలకరించాడు అని. అలాగే ప్రతిదానికి అడిగిన దానికి స్పాంటేనియస్ గా ఉన్నాడా, అంటే వెంటనే చెప్తున్నాడా, ఆలోచించుకుని తడబడ చెప్తున్నాడా, అలా ప్రతిదాన్ని కూడా ఏం చేస్తారు? గమనిస్తారు. అవన్నీ గమనించి చివరికి ఏం చేస్తారు? మార్కులు వేసి రిజల్ట్ చెప్తారు. అట్లాగే దేవుడు మనకు కూడా మార్కులు వేస్తాడు. ఆ గేటు దగ్గర మైలేన గాడించి, ఈ తలుపు గాడికి వచ్చిన గాడించి, దేవాలయంలో కూర్చున్న గాడించి, మోకరించిన గాడించి, వాక్యం వినే గాడించి, ఇంటికి వెళ్ళేదాకా, దేవాలయం అనే ఇల్లు విడిచేదాకా ఆయన మన యాటిట్యూడ్ ని, మన ఎపీరియన్స్ ఏం చేస్తాడు చెప్పరే? పరీక్షిస్తూ ఉంటాడు. ప్రతి దానికి మార్కులు వేస్తాడు. ఏం చేస్తాడు? ప్రతి దానికి మనం ఏమనుకుంటామంటే ఇక్కడ దేవుడు లేడు కదా అనుకుంటాం. కాబట్టి దేవుడు ప్రతి దానికి, ఇక్కడ కూర్చున్న, ఇక్కడికి వచ్చిన దాని నుంచి ఇది వదిలి వెళ్ళేదాకా ఆ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్లకి ఎలా వారు మార్కులు వేసి చివరికి రిజల్ట్ చెప్తారో, మన దేవుడు కూడా ప్రతి హావభావానికి, ప్రతి హృదయంలో ఉన్న మాటలకి, నోట్లో ఉన్న కొనుగుళ్ళకి, అన్నిటికీ, మన సొంత ఆలోచనలకి, సొంత జ్ఞానానికి, ప్రతి దానికి దేవుడు చెప్పరే ఏది వదిలిపెట్టకుండా ప్రతి దానికి లెక్కేస్తాడు. అన్నిటికీ లెక్కేసి రేపు ఏమిస్తాడు? మార్కులు వేస్తాడు. మంచి మార్కులు వస్తే బహుమానం ఇస్తాడు, తక్కువ మార్కులు వస్తే తక్కువ స్థాయి బహుమానాలు ఇస్తాడు. అసలు మార్కులే రాకపోతే లక్ష్మి అండి, మార్కులే రాకపోతే కొద్ది చెప్పా పోతే పోనీ అయ్యా, మార్కులు లేకపోతే ఏమైందిలే అయ్యా, ఇప్పుడు ఏమైందిలే అయ్యా అంటారు. రేపు ఏడిస్తే ఆపేవాళ్ళు ఉంటారు. రేపు ఏడిస్తే ఇప్పుడు అనుకోండి, ఏడిస్తే నేను ఆపుతా, మీరు నన్ను ఆపుతారు, ఇంకా పక్కన వాళ్ళు ఆపుతారు, వాక్యం ఎవరో ఒకరు ఆపుతారు. అక్కడ ఏడిస్తే ఆపేవాడు. ఇక్కడ ఏడిస్తే ఆత్మతండ్రి కూడా వచ్చి అమ్మ అయ్యగారు అన్నారా, ఏం కాదు ఏమన్నారే అని ఆదరిస్తాడు. ఇక్కడైతే, అక్కడైతే ఆదరించే నాదుడు కూడా ఉండడు. అందుకే ఇక్కడ ఉండగానే ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి చెప్పరే? చాలా జాగ్రత్తగా ఎదుర్చుకోవాలి. అడుగడుగుకి ఆయన మార్క్ వేస్తాడు. అడుగడుగుకి మార్కులు. ప్రతి అడుగు ఆయన పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, పరిశీలన చేస్తాడు, మార్కులు కూడా వేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఉగ్గిన్నీళ్ళు చన్నీళ్ళు ఆయన మర్చిపోడు, దానికే ప్రతిఫలం ఇస్తాడు. అలాంటి దేవుడి పనికి ప్రతిఫలం ఇవ్వడంటారా చెప్పరే? ఇవ్వడంటారా? 100% వాక్యం చెప్తుంది. తనకు పని చేసిన వారిని మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. మనకే సరిపోవట్లా. ఇంకా తండ్రి పని ఎక్కడ, సేవకుడి పని ఎక్కడ, మందిరం పని ఎక్కడ, సేవా పని ఎక్కడ? జాగ్రత్త. పరలోకంలో దేవుని ఎదుట బహుమానాలు కోల్పోతాం. దేవుని బిడ్డను దేవుని పనిలో
వారి భాగస్థులు అవటం గొప్ప భాగ్యం. అందుకే మోషే గారికి నేను ఏమి ఇచ్చాడు? నేను కొండ మీద కనబరిచిన విధముగా 2 ప్రాతిపలకలను నేను ఎలా చెక్కాను, నేను ఎలా తయారు చేశాను, నేను ఎలా తీసాను, అచ్చం అలాంటి పలకలే. రైట్. మోషే గారు సక్సెస్ అయ్యాడా అవలేదా? మోషే గారు దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు. అందుకే మోషే గారికి దేవుడు ఏమయ్యాడు? సర్వములో సర్వమయ్యాడు అన్నది మాట. మోషే గారికి దేవుడు ఏమయ్యాడు? ఆయన చెప్పింది చేశాడు కాబట్టి ఆయనే కాపుదలయ్యాడు, ఆయనే భద్రత అయ్యాడు, ఆయనే రక్షణ అయ్యాడు, ఆయనే ఆహారం అయ్యాడు, ఆయనే పానీయం అయ్యాడు, ఆయనే జీవం అయ్యాడు, ఆయనే సంతోషమయ్యాడు, ఆయనే సుఖమయ్యాడు. అన్నీ ఆయనే అయ్యాడు. అన్ని మోషే గారికి కావలసిన అన్ని ఎవరు చూసుకున్నారు? ఎందుకని? దేవుడు చెప్పింది. ఈరోజు పాఠంలో కూడా 3 పనులు ఉన్నాయి. మీకు అర్థమైనాయి కదా? ఈ మన చర్చి కట్టుకోవడానికి ఎంతమంది పనులు ఉన్నారు చెప్పుకున్నా. ఇసుక పోయడానికి ఒక పనుడు, మళ్ళీ టాపి వాళ్ళు మళ్ళీ ఇసుక పోయారు, ఇసుక పోసేవాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు కావాలి, మళ్ళీ టాపి వాళ్ళు స్లాబ్ వేయరు, మళ్ళీ స్లాబ్ అయితే కాంక్రీట్ వాళ్ళు రావాలి, మళ్ళీ టాపి వాళ్ళు చెక్క పెట్టరు, మళ్ళీ చెక్క పెట్టడానికి కార్పెంటర్ రావాలి. చూడండి, కార్పెంటర్ అన్న సెంట్రింగ్ వాళ్ళు రావాలి. అంటే ఒక్క మందిరంలోనే ఎన్ని విభాగాలు ఉన్నాయో ఈ ప్రత్యక్ష గుడారంలో కూడా ఎన్ని విభాగాలు ఉన్నాయి? 3 పనులు మనకు కనబడుతున్నాయి. ఒక పని ఏంటంటే చెప్పండి, ప్రత్యక్షపు గుడారం యొక్క పని అంటే వస్తువులు తయారు చేసే గుడారం, వస్తువులు తయారు చేసే పని. రెండోది ప్రత్యక్షపు గుడారం యొక్క సేవా పని. సేవా పని అంటే మందిరంలో పని చేసే సేవా పని, సేవా వస్తువులు తయారు చేసే పని. మూడో పని యాజకుల ప్రతిష్ఠిత వస్త్రములు, సేవా వస్త్రములు కుట్టే నేసే పని, అద్దే పని, తయారు చేసే పని. ఈ పని చేయటానికి 3 కావాలి. అంటే ఈ పై 3 పనులు చేయడానికి 3 రకాల వాడు కావాలి. మోషే గారు జోడిది జేబులు పెట్టాయి. రైట్. దేవుడికి జోడుంటే నాకు కనపడదు, ఎందుకంటే ఇప్పుడు స్పష్టంగా కనపడద్ది. దేవుడికి మహిమ కలదు. ఆ జోడు లేకపోతే నీకు ఏది కనపడదు. అంతేనా? పెట్టుకో, ఏం కాదు. దేవుడికి మహిమ కలుగును కాక, ప్రభుకి మహిమ కలుగును కాక. రైట్. ఈ పనులు చేయడానికి ఎవరు కావాలి? 3 కాదు, 3 పనులు చేయడానికి కావలసిన వారు 3 అనేది 3 విధాలుగా దేవుడు చెప్పాడు. ఒకటి రేపటం. అక్కడ రాయబడి వచనంలో 21వ వచనంలో ఉంది, స్పిరిట్ విల్లింగ్, హార్ట్ స్టిరింగ్. ఇంగ్లీష్ లో ఏం రాశాడు? స్పిరిట్ విల్లింగ్, అలాగే హార్ట్ స్టిరింగ్ అన్నారు. అంటే రేపటం, ప్రేరేపించటం, అంగీకరించటం. ఏంటి? రేపటం, ప్రేరేపించటం, అంగీకరించటం. ఎక్కడ? మనస్సు. ఎక్కడ? మనస్సు, హృదయం, ఆత్మ. ఇక చెప్పబడినవి 3. ఒకటి మనస్సు. మనసేమో రేపబడాలి, హృదయమేమో ప్రేరేపించబడాలి, ఆత్మేమో అంగీకరించాలి. ఏంటిది? మనసేమో రేపబడాలి, హృదయమేమో ప్రేరేపించబడాలి, ప్రేరేపించటం. ఆత్మలోనేమో అంగీకారం ఉండాలి. ఏం చేయడానికి? దేవుని మందిర పని చేయడానికి, దేవుని మందిర సేవ పని చేయడానికి, దేవుని మందిరంలో పనిచేసే యాజకుల యొక్క ప్రతిష్ఠిత వస్త్రాలు తయారు చేయడానికి ఏమేమి ఉండాలి? మనస్సు, హృదయం, ఆత్మ. మనసు ఏం చేయబడాలి? రేపబడాలి. హృదయం ఏం చేయబడాలి? ఆత్మ ఏం చేయాలి? అంగీకారం కలిగి ఉండాలి. మనసు ఎవరిది? మనకు కలిగిన మనసు, మన మనస్సు.
మన మనస్సు రేపబడాలి. రెండు, హృదయం ఎవరిది? దేవుడు పెట్టింది. హృదయం దేవుడు పెట్టింది. దీనికి ఏం కావాలి? ప్రేరేపణ కావాలి. మూడవది ఆత్మ, ఇది దేవుని స్వరం. ఇదేం చేయాలి? అంగీకారం కావాలి. ఆ వచనం ప్రకారం ఈ మూడు పనులు చేయడానికి ఈ మూడు అనుభవాలు దేవుడు పని చేయాలంటే ఈ మూడు అనుభవాలు. మనసేమో రేపబడాలి, హృదయమేమో ప్రేరేపించబడాలి, హృదయమేమో అది ఆత్మేమో దేవుడు పని చేయడానికి అంగీకారమైన మనసు ఉండాలి. దేవుడు పని చేయడానికి రేపబడి ఉండాలి. దేవుడు పని చేయడానికి ప్రేరేపించ. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఆ ప్రేరేపణ కలిగిన వారు, రేపబడిన వారు, అంగీకారం కలిగిన వారు ఏం చేస్తున్నారు? వచ్చి ఈ మందిరపు పని చేయడానికి పూనుకుంటున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. అయ్యా, మా మనసులను కూడా రేపరా, మా హృదయములను కూడా ప్రేరేపించరా, మా ఆత్మను కూడా అంగీకారం కలిగించరా తండ్రి. దేనికి? నీ పని చేయడానికి. దేనికి? దేవుని పని చేయటానికి. ఎవరి పని? దేవుని పని, దేవుని మందిరం పని, దేవుని యొక్క సేవా పని, దేవుని యొక్క సేవావస్త్రములు చేసే పని. సేవావస్త్రాలు చేసే పని అంటే సేవ కన్నా గొప్ప. రైట్, దేవుడికి మహిమ కలుగునుగా. అడిగారా? ఒకరండి అడిగావా? ఆయన్ని ఏమని అడిగా? అర్థమైంది నీకు? ఏమర్థమైంది? దేవుని మందిరం కట్టమన్నాడా? ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడా? అది కట్టాలంటే 3 రకాల పనులు ఉన్నాయి. ఆ 3 రకాల పనులు చేయాలంటే 3 రకాల వాళ్ళు కావాలి. ఎవరో 3 రకాల వాళ్ళు? 1 మనసు ఉన్నవాళ్ళు, 2 హృదయం ఉన్నవాళ్ళు, 3 ఆత్మ ఉన్నవాళ్ళు. ఏంటి? మనసు ఉన్నవాళ్ళు, హృదయం ఉన్నవాళ్ళు. ఈ 3 లేని వాళ్ళు ఏం చేస్తారు? అసలు ఈ 3 లేని వాళ్ళు ఉంటారా? పశువుకి ఆత్మ ఉండదు, మనిషికి ఆత్మ ఉండదు, పశువుకి ఏముండదు? పశువుకి ఆత్మ ఉండదు. మోషే గారు తెలుసా పౌలు గారు మీకు? దానికి దేహం ఉంటది, ప్రాణం ఉంటది, కానీ ఏముండదు? దానికి ఆత్మ ఉండదు. మరి హృదయం ఉండదు అంటారా? ఉంటదేమోలే, ప్రేమ ఉంటదిగా కాస్తో కోస్తే. ఆ దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ 3 ఉన్న వాళ్ళకి ఏం కలిగింది? దేవుడు పని చేయాలనే ఆత్మలో అంగీకారం కలిగింది, మనస్సులో ప్రేరేపణ కలిగింది, రేపబడతాయి. హృదయాలేమో ఈ వారం కాకపోయినా వచ్చే వారం అన్న దేవుడు పని చేయాలి, వచ్చే వారం కాక పై వచ్చే వారం అని. అసలు ఏమి రేపబడకుండా, ప్రేరేపణ లేకుండా, అంగీకారం లేకుండా సంవత్సరాల తరబడి అలాగే ఉండే వాళ్ళకి ఏం లేనట్టు. అసలు ఈ 3 ఉన్నాయంటారా వాళ్ళకి? అది మనుషులు అంటారా? మనుషులేనా? ఇవన్నీ ఉంటే మనుషుల కింద లెక్క. ఏంటిది? మనస్సు, హృదయం, ఆత్మ. ఖచ్చితంగా ఇవి ఉంటే దేవుడు పని చేయాలనే అంగీకారం ఉంటుంది. అయ్యో, దేవుడు పని నేను చేయాలి, నా పని నేను చేసుకోవట్లా, మా అబ్బాయి పని నేను చేసుకోవట్లా, మా అమ్మాయి పని నేను చేసుకోవట్లా, మా ఆయన పని నేను చేసుకోవట్లా, నా పని నేను చేసుకోవట్లా, మమ్మల్ని అందరినీ కాపాడుతున్నా మా దేవుడి పని మేము చేయొద్దా అని ఆత్మలో అంగీకారం కలగాలి. నేను కూడా నా దేవుడి పని చేయాలి. ఆత్మలో అంగీకారం, మనస్సులో రేపబడాలి, హృదయంలో రేపబడాలి. రైట్. ఎవరెవరు చేస్తారో ఈ పనులన్నీ కూడా దైవాత్మ తండ్రి మన మనస్సులను రేపి, మన హృదయములను ప్రేరేపించి, మన ఆత్మలో అంగీకారం కలగజేసి దేవుడి పనిలో వాడుకొనును కాక. అట్లాగే మనం దేవుని మందిరాలుగా మారాలన్నా ఏం చెప్పండి? మనం దేవుడి పనిగా మారాలన్నా మనకు కూడా ఏముండాలి? ఈ 3 ఉండాలి. అప్పుడే నువ్వేం కాగలవు? దేవుడికి మందిరం కాగలవు. లేకపోతే దేవుడికి మందిరాలు అవ్వలేమా?
కొంచెం ముందుకెళ్ళ. మీకు ఒక ప్రశ్న, ఎన్ని పనులు ఉన్నాయనుకున్నాం మోషే గారు, పౌలు గారు? 3 పనులు. ఒకటి మందిరపు పని, రెండోది సేవా పని, మూడోది. ఇప్పుడు మిమ్మల్ని అడగాలి, పని గొప్పదా, సేవ గొప్పదా? ఇంకొకటి మూడోది ఏంటిది? అది గొప్పదా? ఏది గొప్పది? పని గొప్పదా, సేవ గొప్పదా? సేవా పని గొప్పదా, సేవ గొప్పదా? మోషే గారు పట్టాలి, మోషే గారు పట్టాలి, తప్పట్లో పట్టాలి. దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభుకే మహిమ కలుగు. మళ్ళీ కొట్టండి, తప్పట్లలో కొట్టండి అమ్మా. తప్పట్లో కొడితే దేవుడు ఆనందం. తప్పట్లు అయితే దేనికి చెప్పండి? తప్పట్లో ఎందుకు? తప్పట్లో కాదు, తప్పట్లు కొడతా కూడా దేవుడికి మహిమే. ఏంటి? దేవుడికి మహిమే. పాట పడ్డప్పుడు ఏం చేస్తాం మనం? తప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిస్తాం. అట్లాగే ఇప్పుడు కూడా తప్పట్లు కొట్టండి అంటే దేవుడికి మహిమ చెల్లించండి. ఎందుకంటే చక్కగా చెప్పాడు, కరెక్ట్గా చెప్పాడు. చెప్పండి, 3 పనులు ఉన్నాయి కదా. ఫస్ట్ పని ఏంటి? గుడారం యొక్క పని. రెండో పని ఏంటి? గుడారంలో సేవ పని. అంటే మూడో పని ఏంటి? మీకు అర్థమైతే చెప్తాను. మందిరపు పని అంటే ఇది కట్టే పని. మందిరంలో సేవా పని అంటే ఇదిగోండి, వీటిని శుద్ధి చేసే పని. ఆర్తను శుద్ధి చేసే పని, దేవాలయం శుద్ధి చేసే పని, సామాను శుద్ధి చేసే పని, మందిరాన్ని శుద్ధి చేసే పని. దీన్ని ఏమంటారు? మందిరంలో సేవా పని. మూడో పని సేవా వస్త్రాలు కుట్టే పని. అంటే ఇదేంటిది? యాజకుని యొక్క పని. అంటే వస్త్రాలు అంటే యాజకుని యొక్క పని. మందిరంలో ఉన్న పని యాజకుని యొక్క పని. వీటిలో ఏ పని గొప్పదంటే మీరు ఏం చెప్పారు? దేవునికి యాజకత్వం చేయటమే గొప్ప పని. నిజం. దేవుడికి మహిమ కలుగును గాక, ప్రభు నామానికే మహిమ కలుగును గాక. మరి మీరే పని చేస్తారు? మందిరం పని చేస్తారా? సేవ చేస్తావా? సేవ వస్త్రాలు పని చేస్తావా? చెప్పాలి, ఏం చేస్తారు? ఇప్పుడు మీకు నేను మన మందిరాన్ని చెప్పి ఈ మందిరం మీకు అర్థమయ్యేదే చెప్పాను. ఆ మందిరంలో ఉన్న పనులు ఏంటంటే, ముందు చెప్పే కదా మీకు, మందిరపు పని అంటే టెంట్లు కట్టడం. అదే 4 తెరలు ఉన్నాయి కదా, ఆ 4 తెరలు తయారు చేయటం, చుట్టూ ప్రాకారాలు, ఆవరణాలు తయారు చేయటం. ఇవన్నీ కూడా ఏం పనులు? మందిరం యొక్క గుడారపు పనులు. ఆ తర్వాత సేవలోని అంశాలు ఏంటి? సేవలో అంశాలు ఏంటంటే బలులు అర్పించటం. అంటే పాప పరిహార్థం కొరకు బలులు అర్పించటం యాజకులు చేస్తారు. ఆ తర్వాత ప్రతిష్ఠించడం అంటే ఫెలోషిప్, సహవాసం కొరకు. ఇక మూడో పని ఏంటంటే ప్రతిష్ఠిత వస్త్రాల్లోని అంశాలు. ఏంటి ప్రతిష్ఠిత వస్త్రాలు? ఎవరెవరికి? ఒకటి ప్రధాన యాజకుడికి, రెండోది యాజకునికి. దేవుడికే మహిమ కలుగును గాక, ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ వస్త్రాలు బైబిల్ గ్రంథంలో చాలా వస్త్రాలు ఉన్నాయండి. దేవుడి గ్రంథంలో మనం చూస్తే రక్షణ వస్త్రం అని, నీతి వస్త్రం అని, పెళ్లి వస్త్రం అని, వధు వస్త్రం అని, వస్త్రాలు అనేవి అందరికీ ఇచ్చినవి. కానీ ఇక్కడ ఇవ్వబడిన వస్త్రాలు, ప్రధాన యాజకుని వస్త్రాలు, అవి అందరికి ఇవ్వబడినాయంటే అక్కడ ఆ రోజు కొందరికే ఇవ్వబడ్డాయి. కాబట్టి దేవుడి సేవ చేయటం చాలా గొప్ప పని అండి. మనండి ఒకసారి మీకు ఇక్కడ ముందు కూడా చెప్పాను, దేవుని పని చేయటంలో ఉన్న ఆనందం ఇంకా మరి ఏ పనిలో కూడా మనకి రాదు. ఇది నిజం. ఎందుకంటే ఆ ఆనందం అంతే. దేవునికి పని చేస్తున్నాం, దేవుడు పని చేస్తా ఉన్నాం అంటే ఆ ఆనందాన్ని మనం మాటల్లో, ఈ లోకంలో గొప్ప పని ఏదైనా ఉంది అంటే దేవునికి ఒక పని చేయటం.
ఒకనొక చోట ఒకనొక దేశంలో, అది అమెరికా అగ్రదేశం. ఆయన పేరు మొన్నే రీసెంట్గా చనిపోయారు, 100 ఏళ్ళకి, 99 ఏళ్ళకి. బిల్లీ గ్రహం గారు. ఎవరైనా పేరు? బిల్లీ గ్రహం. ఎప్పుడైనా విన్నారా మీరు? ఆయన చాలా గొప్ప సువార్తికుడు అండి. మన క్రైస్తవ్యంలో లక్షల ఆత్మలు దేవుడి కొరకు సంపాదించి, నేను 20 మంది 30 మందిగా బోధిస్తాను, ఆయన లక్షల ఆత్మలకు బోధించాడు. లక్షలు. మన భారతదేశంలో కూడా 77లో మనకు దివిసీమ తుఫాన్ వచ్చింది. మీరు చిన్న పిల్లలు అయ్యి అంటారు అప్పుడు, గుర్తున్నాయి మీకు? 77 తుఫాన్. లక్ష్మణ్ తెలిసా? 77 తుఫాన్. బళ్ళు కొట్టుకొచ్చేసినాయంట. అవిని గడ్డ అన్ని కొట్టుకుపోయినాయంట మొత్తం. మా ఊరు దాకా ట్రాక్టర్ల హెక్టర్లు మొత్తం వరదంట. 77. మా నాన్నోళ్ళు చిన్నపిల్ల, పెద్ద యవనొస్తాయి మా యవనొస్తులు. ఎప్పుడు 77 అంటే 84లో నేను పుట్టే కదా, 80లో పెళ్ళి అయింది మా నాన్నకి. అంటే మా నాన్నకి 27 అప్పుడు బహుశా. ఆ భయంకరమైన తుఫాన్ని భారతదేశంలో ఏమన్నారంటే జాతీయ విపత్తుగా ఇచ్చారు. నేషనల్ డిజాస్టర్ గా ఆ సంవత్సరం ప్రభుత్వం ఇచ్చింది. నేషనల్ డిజాస్టర్, జాతీయ విపత్తు. ఆ సమయంలో మన భారతదేశాన్ని పరామర్శించి ఈ తీవ్రమైన నష్టాన్ని చూసి ప్రజల కొరకు ప్రార్థించడానికి అమెరికా దేశం నుంచి వచ్చాడు. ఆ బోధకుడు పేరేంటి? బిల్లీ గ్రహం. చెప్పండి ఒకసారి. 99 సంవత్సరాలు. బహుశా ఒక 3 సంవత్సరాల క్రితం, 4 సంవత్సరాల క్రితం ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు. 99 ఏళ్ళు జీవించి నా అడ్రస్ మార్చుకుంటానని చెప్పి భూలోకాన్ని వేచి పరలోకానికి వెళ్ళారు. ఆయన్ని ఒక రోజు అంత గొప్ప అంతర్జాతీయ సువార్థికుడిని అడిగారు. ఎవరంటే అమెరికా దేశపు వాళ్ళు అడిగారు. ఏమని అడిగారు? అయ్యా, మన దేశానికి ప్రెసిడెంట్ గా నిన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. ఏం చేస్తాం? ప్రెసిడెంట్ గా ఎలక్షన్ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. ఎందుకంటే నీకంటే గొప్పడు మన దేశంలో ఇంకెవడు లేడు. ఒక్కసారి మన దేశానికి రాష్ట్రపతి, దేశానికి అధ్యక్షుడు అవ్వయ్యా అని గ్రేట్ ఆపర్చునిటీ ఆయనకి ఇచ్చారు. గొప్ప అవకాశం ఆయనకి ఇచ్చారు. అందరూ వెళ్ళి ఏమని అడుగుతున్నారు? ఓట్లు లేవు, ఇక నీ పోటీ ఎవ్వరు ఉంచరు, ఇక నీవే ఏకగ్రీవంగా మన అమెరికా దేశానికి రాష్ట్రపతి అధ్యక్షుడివి. అప్పుడు ఆయన ఏమని ఉంటాడు? మీరు ఏమో ఊహించగలరా? ఏమన్నా? ఎలక్షన్స్ లేవు, మీరే అధ్యక్షుడు. అప్పుడు ఏమన్నా తెలుసా? మోషే గారు పౌలు గారు ఆయన ప్రసంగంలో ఏమన్నా తెలుసా? సింపుల్ గా నాకొద్దు అన్నాడు. ఏమన్నాడు? సింపుల్ గా ఏమన్నాడు? నాకొద్దు. ఎటువంటి అసలు ఎప్పుడైనా అవకాశం ఇస్తే కళ్ళగద్దుకు తీసుకుంటారు. అమెరికా దేశానికి ఇప్పుడు జాన్ బైడెన్ కదా ఎలక్షన్ జరుగుతాయి అనుకుంటున్నారు. అంతకు ముందు ట్రంప్, అంతకు ముందు ఒబామా, అట్లా బిల్ క్లింటన్, ఇట్లా గొప్ప గొప్పలు చేశారు. అలా అబ్రహాం లింకన్, ఇలా గొప్ప గొప్పలు చేశారు. ఆ పదవికి ఈయన ఎంచుకున్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? మా పొద్దు అని. ఎందుకనయ్యా ఇంత గొప్ప పదవి నీకు ఊరికనే ఇస్తామంటే వద్దు అంటామంటే ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు నన్ను కేవలం ఈ ఒక్క దేశానికి అధ్యక్షుడిగా చేస్తారు, అసలు నేను ఆల్రెడీ ప్రపంచానికి అధ్యక్షుడిగా నా దేవుడు చేశాడు అన్నాడు. ఏమన్నాడు? ఎవరైనా పెద్ద పనులు పెట్టి చిన్న పనిలోకి వస్తారా? ఇప్పుడు నేను ఆల్రెడీ గొప్ప పదవిలో ఉన్నాను, గొప్ప పనిలో ఉన్నాను. ఏంటి ఆ గొప్ప పని అంటే నా దేవుని పనిలో నేను ఉన్నాను అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. ఈయనకి ఏ పని కంటే ఏ పని గొప్ప అంట? అమెరికా అగ్రదేశానికి అధ్యక్షుడుగా ఉండే పని కంటే దేవుని సేవకుడిగా ఉండే పని ఆయనకి ఏంటి? గొప్ప పని అన్నాడు. పెద్ద పని వదిలిపెట్టి చిన్న పనికి ఎవరైనా వస్తారా? మీరా నన్ను అమెరికాకే అధ్యక్షుడు చేస్తున్నారు, కానీ దేవుడు నన్ను ప్రపంచానికే అధ్యక్షుడు చేశాడు. అంత గొప్ప పనులు పెట్టి, దేవుని గొప్ప పనులు పెట్టి నేను మీ పనికి రాలేను అని సింపుల్ గా రిజెక్ట్ చేసేసాడండి. అంటే ఆ దైవజనుడి యొక్క ఆశ ఏంటి? గొప్పతనం ఏంటి? దేవుడి పని గొప్పది. ఏంటిది? దేవుని పని గొప్పది.
అందుకే మనం కూడా ఈ వచనాల్లో, ఈ అధ్యాయంలో ఉన్న మాటలు బట్టి మనం ఏం గ్రహించగలుగుతూ ఉన్నాం? చోడికించంత దేవుడి కోసం మనం శ్రమ పడితే మనం కొండంత బహుమానం ఇస్తారు అన్నారు అయ్యగారు. దేవుడి కోసం మనం చోడిగింజ అని తెలుసు కదా. ఏంటి చోడిగింజ అంటే? రాగులు, కోళ్ళకేస్తారే రాగులు. చోడిగింజంత మనం కష్టపడితే, దేవుడి కోసం కష్టపడితే ఆయన ఏం చేస్తాడంట? మనకి కొండంత బహుమానం ఇస్తాడంట. గుండె మీద రాసుకోండి, నీ జీవితం అంతా అరిగిపోతావు తప్ప దేవుడి కోసం ఒక చోడు గింజంతా పని చేయి. తీర్మానం చేసుకుంటావా? ఎందుకు? దేవుడు ఏం చేస్తాడంట? కొండంత బహుమానం ఇస్తాడంట. ఇంతవరకు మా వాళ్ళు పెద్దోళ్ళు అనేవారు, గాడిద మూసిన అది మనకు దూరం అగును కాక. ఈయన పని చేసావనుకో, ఇది గాడిద మూసిన బూడిద మూట కాదు, ఇదేంటి? నువ్వు చోడు గింజంత పని చేస్తే కొండంత బహుమానం తిరిగి వచ్చిందంట. అంత కాదు, నిజం. దేవుడికి ఏమో ఇవ్వగలుగును కాక. అయ్యగారి మాట, మన అనుభవం కూడా మన అనుభవంలో లేదా? దేవుడు పని చేస్తున్నంతసేపు దేవుడు మనకేం చేస్తామంటాడు? మనకు కావలసినవన్నీ మనకిస్తానే దేవుడికి స్తోత్రం. ఏం చేద్దాం? అయ్యగారు అన్నమాట చెప్పండి. చోడగింజంత శ్రమ పడితే ఎవరి కోసం? దేవుని పని కోసం చోడగింజంత మనం శ్రమ పడితే అది. ఒకవేళ మన పని అనుకోండి, మనం ఎంత శ్రమ పడతాం? కొండంత పని పడతాం మనం, కానీ వచ్చే ప్రతిఫలం అంతే. ఇలా చెమట ఇలా తీసేస్తారు. ఏం చేసావురా అంటారు. ఎట్లా జస్ట్ ఇలా తీసిపోయేస్తారు. ఇవాళ తీయకపోయి రేపు తీస్తారు, రేపు ఎల్లుండి తీస్తారు. చివరికి ఎప్పుడు తీయకపోయినా ముసలు అయినా కానీ తీస్తారు. ఇది కన్ఫర్మ్. అమ్మా పిల్లలు నువ్వేం తీసేస్తావు? రేపు పిల్లలు పెద్ద అయిన తర్వాత పెద్దలు ఏం చేస్తారు? ఇలా తీసేస్తారు. మా అమ్మని అలాగే అన్న, నేర్చింది కట్టేవే మా గొప్ప బిల్లు అన్న. అంతే అయిపోయింది మా అమ్మకి. అంతే, అంతకంటే ఏమన్నా నేను ఎట్లా చెమట తీసేసాను. చాలా బాధపడింది. కాబట్టి మనుషులు మనం ఏం చేస్తాం? ఎంత మన కోసం అని చేసినా ఏమంటారు? చివరికి చేశావేమో గొప్ప అంటారు. కానీ నువ్వు దేవుడు పని, దేవుడి కోసం కొంచెం శ్రమ పడితే, నిజమే, ఒక తల్లి ఎంత కష్టపడుతుంది? ఒక బిడ్డను కంటానికి ఎంత కష్టపడుతుంది తల్లి? మామూలు కష్టమా? చనిపోయి బ్రతికిద్ది అంటారు పెద్దలు. ప్రసవ వేదన అంటే ఏంటి? చనిపోయి మళ్ళీ బ్రతకటమే. నిజమే, ఒక తల్లి చనిపోయి తన బిడ్డకి ఏమిస్తుంది? అంత శ్రమ పడదు. కానీ చివరికి వచ్చే బహుమానం, కన్నావులే నువ్వే కన్నావు దేశం, ఎవరికి అన్న బిడ్డలు అని అనిపించుకుంటుంది చివరికి కన్నవాళ్ళు మాట. ఈ మానవ నైజం, మానవ స్వభావం. కానీ దేవుడైతే, నువ్వు దేవుడి కోసం చోడు గింజంత శ్రమ పడితే దేవుడు ఏం చేస్తాడు? కొండంత. ఈ మాటలు కొంచెం గుర్తుపెట్టుకోండి. దేవుడు తైలాభిషేక పండుగ వస్తుంది, వింటున్నావా? ఏ పండుగ వస్తుంది? ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుడికి చోడు గింజంత పని చేద్దాం మనం, దేవుడి కోసం చోడు గింజంత శ్రమ పడదాం మనం. అప్పుడు దేవుడు మనకు కొండంత బహుమానం ఇస్తాడు. అర్థమైందా? నువ్వెంత కష్టపడు కాక మనకు రావాల్సినవి రాదు, కానీ దేవుడి కోసం కష్టపడు, మనకు రావాల్సినవి తన్నుకుంటా వస్తాయి. ఎందుకని? ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే నువ్వు ఆయన ఆనందపరచాలి. అవును, నువ్వు ఎప్పుడైతే దేవుడిని ఆనందపరుస్తావో అప్పుడు నీ దేవుడు నీ జీవితాన్ని అద్భుతమయంగా మారుస్తాడు. ఇది సింపుల్ ట్రిక్ అండి. అంత దేవుడు నా జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి ఎంతసేపు పడతాయి? ఆయన చాలా సింపుల్. మరి ఆ సింపుల్ పని నా జీవితం ఎందుకు జరగట్లేదు? నేను ఆయన్ని సంతోష పెట్టట్లేదు. అంతే. పౌలు గారు అన్నమాట. నువ్వు దేవుడిని ఆనంద పెట్టే పని చేస్తే దేవుడు నీకు రావలసినవన్నీ కూడా తన్ని పెట్టుకొని తీసుకొచ్చి నీ చేతులు పడేటట్టు చేస్తాడు. అవి భాగ్యాలా పండి,
దీవెనలు అవ్వండి, ఆశీర్వాదాలు అవ్వనివ్వండి, ఆరోగ్యం అవ్వనివ్వండి, ఏదైనా నీకు కావలసినవి ఏదైనా. ఆయనకి ఏది రాదు చెప్పండి? ఆయనకి వల్ల కాదు ఏముంది? నాకు అసాధ్యమైంది ఏదైనా. మరి ఆయన అన్ని నీకు నాకు చేసి పెట్టాలంటే మనం ఏం చేయాలి? అంతే. ఆయన సంతోష పెట్టాలి. మోషే గారు ఆయన ఎప్పుడు సంతోష పెడతాడు? ఆయన ఎప్పుడు సంతోష పెడతాడు? నేను ఆయన పని చేస్తే ఆయనకేంటి? సంతోషం. దేవుని పని చేయటం దేవుడికి సంతోషం. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన పని మనం చేసినప్పుడు ప్రసదంకులు దేవుడు చాలా సంతోషపడతాడు. ఆయన సంతోషపడ్డాడంటే మనకి ఏది కావాలన్నా మనకైనా దయచేస్తాడు. కాబట్టి దేవుడి కోసం మరి మనం చూడకి ఎంత శ్రమ పడొద్దా? దానికి ప్రతిఫలం ఏం చెప్పండి? కొండంత బహుమానం ఇస్తారు. కాబట్టి దేవుని సేవలో మనం కష్టపడితే దేవుడు మనకు బహుమానం ఖచ్చితంగా. కాబట్టి నా మందిరం, నా ప్రభువు, నా మిషను అని మనం పని చేసినప్పుడు దేవుడు గొప్ప బహుమానం మనకి ఇస్తాడు. ఏమని? నా మిషన్ ఇది అని మహాసభల్లో మనం పనిచేయాలి. నా మందిరం అని మన దేవాలయంలో మనం పనిచేయాలి. అట్లాగే నా ప్రభువు పని అని చెప్పి మనం దేవుడి సేవ, స్వార్థ పని చేయాలి. 3 మాటలు చెప్పాను. ఏమని? నా మిషను. ఏది? బైబిల్ మిషను. నా మిషను అని చెప్పి మనం మిషన్ పని ఏం చేయాలి? మహోత్సవాల పని కానివ్వండి, సన్నిధి శిబిరాలు కానివ్వండి, ఇలా మిషన్ ద్వారా జరిగించే ప్రతి పనిలో నా మిషన్ అని చెప్పి మనం ఏం చేయాలి? అలాగే నా ప్రభువు అని చెప్పి మనం ప్రభువుతో సువార్త పని ఏం చేయాలి? కుమారుడు వింటావా? నేను మన ఎక్కడికి వెళ్ళిపోయే ఆలోచనలకి దేవుడు మహిమ కనపడుతుందా? దేవుడికి మహిమ కలుగును గాక. ఏం చెప్పండి? నా ప్రభువు అని చెప్పి ఏం చేయాలి? దేవుడు పని చేయాలి. 3వది నా మందిరము. చూడండి, నా ఇల్లు అని చెప్పేసరికి మనం ఏం చేద్దాం? పై నుంచి కింద దాకా నడువు నొప్పున్న తప్పిద్దారయ్యా. కొద్దిగా అన్నాగా నేను ఒక ఆయనకి బాగలేదని, ఆంటీకి గవర్నమెంట్ బిడ్డలు వేసుకుంటే ఏమన్నాను? షుగర్ ఎక్కువైపోయింది అన్నా కదా, ఫోన్ కూడా చేయమన్నా, నేను మర్చిపోయినట్టు చేయలేదు. ఎలా ఉంది పాపం అడిగితే అంకుల్ని అడిగా. అంకుల్ అంటాడు, పట్లన్నీ ఉతికేసింది, ఇప్పుడు దాకా బాగుంది పాస్టర్ గారు, ఇప్పుడే బాగోలేదు అంది. నేను అన్నాను, మనిషి బాగోలేదు కదా ఎందుకు ఉతకటం అన్నా. అంకుల్ ఏమన్నాడు మీరు ఊహించగలరన్నమాట. తప్పదు కదండి. ఏమన్నాడు లక్ష్మి? తప్పదు కదండి, ఏం చేస్తాం, చేసుకోవాలిగా. మరి ఎవరు చేస్తారు? ఆవిడకి ఏమవుతుంది? ఓ పక్క మోషన్స్ అవుతాయి, ఒక పక్క షుగర్ పేషెంట్, భయంకరమైన నీరసం ఉంది. నిజం, అసలు ప్రాణం ఉండదో ఉండదు అన్నట్టు ముందు పొద్దున అంత నీరసం ఉంది. మరి బట్టలు ఏమన్నాడు ఆయన? తప్పదైనా కూడా ఏమన్నా తప్పదు కదండి అంటే ఏంటి? ఏమనుకోబట్టి నా పని, నా ఇల్లు, నా వస్త్రాలు అనుకున్నది కాబట్టి ప్రాణం పోతున్నా ఏం చేసేసింది. అట్లాగే దేవుడి పనిని కూడా ఏమనుకోవాలి? నా పని, నా మందిరము. చూడండి, మన ఇల్లు పని చేసేటప్పుడు మనకి ఎవ్వరిగా నడువులు పట్టేస్తాయా? ఒక్కరికి నడువులు పట్టం. ఎవరికైనా ఓపిక ఉండకుండా ఉంటుందా? ఎవరికి ఓపికలు ఉండకుండా ఉండదు. కానీ దేవుడి పని అంటే అన్ని పట్టేస్తాయి. ఇది కరెక్ట్ కాదు, దీనికి మార్పులు పోతాయి. దీనికి ఏమవుతాయి? మార్పులు పోతాయి. పరలోకంలో మార్పులు 0 వస్తాయి. చెప్పేగా, నీ స్వకార్యములు ఎన్ని చేసుకున్న పరలోకంలో వచ్చే మార్పులు 0 కాదు. స్వామి కార్యాలు చేస్తే వచ్చే 2 మాటలు. స్వకార్యం, స్వామి కార్యం. స్వకార్యానికి పరలోకంలో వచ్చే మార్కులు 0. స్వామి కార్యానికి వచ్చే మార్కులు 100. 100కు 100. అందుకే 100కు 100 కాదు లెక్క. అయితే 100కు 1000. చోడికి ఇంతేగా పండ అమ్మో ఎన్నో రెట్లు పెద్దది. కాబట్టి స్వామి కార్యానికి వచ్చే మార్కులు ఏంటంటే బోల్డ్ మార్కులు. మనిషి గారు 3 మాటలు చెప్పాను. నా మిషను, నా ప్రభువు, 3వది నా మందిరము అని మనం ఏం చేయాలి చెప్పరే? దేవుని మందిరం పనిచేయాలి,
దేవుని మందిర సేవా పని చేయాలి. ఆ దేవుని మందిరం యొక్క సేవా వస్త్రాల పనిలోకి కూడా మనం రావాలి. సరే, ఇంకా ఇక్కడతో ఈ రోజుకి ఆపుతారు, ఎందుకంటే సమయం అయిపోయింది. ఇప్పుడు మీరంతా దేవుడిని ఏమడుగుతారు? నైనా నైనా చూడు గింజ పని చేస్తే కొండంత బహుమానం ఇస్తావంటయ్యా. నీకోసం చూడు గింజంత శ్రమ పడితేనే కొండంత బహుమానం మాకు ఇస్తావంటయ్యా. ఇదిగో నా మనస్సును రేపవా, నా హృదయమును ప్రేరేపించవా, నా ఆత్మలో అంగీకారం పుట్టించవా, దేనికి? నీ పని చేయటానికి అని దేవుడు అడుగుతారా? ఈ మూడు కావాలి. ఏం చేయటానికి? దేవుడు పని చేయటానికి. ఆ విధమైన భాగ్యం ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడిచ్చి ఆయన సిద్ధపరిచిన కొండంత మహిమ నెరవేర్పులు మన అనుభవంలోకి తెచ్చి తండ్రి మేఘమెక్కించును కాక. ఇంకా మూసుకోండి.